అందరికీ నమస్కారం. మనం చిత్తూరు జిల్లాలో ఉన్నామని అంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ జిల్లా ఎప్పుడు పుట్టింది? దానికి ముందు మన ప్రాంతం ఎక్కడ ఉండేది? ఆ తర్వాత ఏంగా మారింది? ఈరోజు మనం చిత్తూరు జిల్లా ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ వారు పాలించిన రోజుల్లో మన ప్రాంతం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. అప్పట్లో నార్త్ ఆర్కాట్ జిల్లా అనే ఒక పెద్ద జిల్లా ఉండేది. ఆ జిల్లాల్లో ఈరోజు ఉన్న చిత్తూరు, వేలూరు, తిరువన్నామలై కలిపి ఉండేవి. అంటే మన చిత్తూరు అనే ప్రత్యేక జిల్లా అప్పట్లో అస్సలు లేదు. ఏప్రిల్ 1, 1911లో బ్రిటిష్ ప్రభుత్వం నార్త్ ఆర్కాట్ జిల్లాని 2 భాగాలుగా విభజించింది. చిత్తూరు జిల్లా మరియు నార్త్ ఆర్కాట్ జిల్లా. ఈ విభజనలో చిత్తూరు జిల్లా జన్మించింది. ఎందుకు కొత్తగా చిత్తూరు జిల్లా ఏర్పాటైంది? పాలనా సౌలభ్యం కోసం నార్త్ ఆర్కాట్ జిల్లా చాలా పెద్దదిగా ఉండేది. అంత పెద్ద జిల్లాను చూసుకోవడం, పన్నులు వసూలు చేయడం, చట్టం, శాంతి కాపాడటం, రవాణా వ్యవహారాలు నిర్వహించడం చాలా కష్టం అయ్యేది. అందుకే కొత్త జిల్లా అవసరం అనిపించింది. చిత్తూరు, పలమనేరు, చంద్రగిరి తాలూకాలు నార్త్ ఆర్కాట్ నుంచి, మదనపల్లి, వాయలపాడు తాలూకాలు కడప నుంచి, జమీందారీ ప్రాంతమైన పుంగనూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు, ఇంకా పాత కార్వేట్ నగర్ ఎస్టేట్ వంటి భాగాలు కూడా ఇందులో చేర్చబడ్డాయి. 1947లో భారత్ స్వాతంత్రం వచ్చిన తరువాత మన చిత్తూరు జిల్లా అప్పటి మెడ్రాస్ స్టేట్లో భాగంగా కొనసాగింది. అయితే తెలుగువారికి ఒక కోరిక ఎప్పటి నుంచో ఉంది. మన భాష, మన సంస్కృతి వేరుగా నిలవాలి, ప్రత్యేక రాష్ట్రం కావాలి. అందుకే తెలుగు వాళ్ళంతా ఒక గొప్ప ఉద్యమం మొదలుపెట్టారు. 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయన దీక్ష 58 రోజులు కొనసాగింది. 1952 డిసెంబర్ 15న ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన మరణం తరువాత ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా స్పందించాల్సి వచ్చింది. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్ర జననం. ఇది మన తెలుగు వారికి ఒక చారిత్రక విజయం. 1956లో రాజ్యాల పునర్వ్యవస్థీకరణ చట్టం స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమలులోకి వచ్చింది. దాంతో తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతమైన హైదరాబాద్ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రంలో కలిసింది. అప్పుడే కొత్త రాష్ట్రం ఏర్పడింది. అదే మన ఆంధ్రప్రదేశ్. ఆ పేరుకు అర్థం ఆంధ్ర అంటే మన తెలుగు జాతి, ప్రదేశ్ అంటే మన భూమి. అలా ఆంధ్రుల భూమిగా ఆంధ్రప్రదేశ్ పుట్టింది. ఈ మార్పులన్నింటికీ సాక్షిగా మన చిత్తూరు జిల్లా కూడా కొత్త రాష్ట్రంలో బలమైన స్థానం సంపాదించింది. తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లె వంటి చారిత్రక సాంస్కృతిక కేంద్రాలు ఉండటంలో చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన జిల్లాగా నిలిచింది. అందువల్ల చిత్తూరు జిల్లా చరిత్ర అనేది కేవలం ఒక జిల్లా కథ కాదు. అది తెలుగు జాతి పోరాటం, ఆవిర్భావం, ఐక్యత, గర్వం అన్నిటికీ సాక్ష్యం. ఇంకా ఒక గర్వకారణం చెప్పాలి. 2011లో మన చిత్తూరు జిల్లా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అందులో ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ శతాబ్ది ఉత్సవాలకు విచ్చేశారు. అభివృద్ధి, సాంస్కృతిక వైభవం అంతా ఒక వేదికపై ప్రదర్శించబడింది. ఆ రోజున ప్రతి చిత్తూరు వాడు గర్వంగా ఇది మన జిల్లా అని చెప్పుకున్నాడు. కానీ ఈ కథ ఇంతటితో పూర్తయిందని అనుకుంటున్నారా? లేదు. చిత్తూరు పుట్టక ముందు ఈ భూమిని ఎన్నో రాజులు, సామ్రాజ్యాలు పాలించాయి. వారి వారసత్వం, వారి ఆలయాలు, వారి కోటలు ఇవన్నీ మనకు ఈరోజు కూడా కనబడుతున్నాయి. మరి ఆ ఆసక్తికరమైన చరిత్ర ఏంటి? మన చిత్తూరును ఎవరు పాలించారు, ఎవరు తమ ముద్ర వేశారు? అదే మన ఎపిసోడ్ 2లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదం.